నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఉమ్మడి ఎలియన్స్ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అయితే మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ బొమ్మ లేదు మేనిఫెస్టో మీదనో, లేకపోతే బీజేపీకి ఇష్టం లేదు, సహకారం ఉండదు అంటూ కూడా అధికార పార్టీ తాను చేయాల్సిన విమర్శలన్నీ చేసింది. కాకపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక మేనిఫెస్టో అంటూ విడుదల చేసింది కాబట్టి దానికి సంబంధించి ఆ మేనిఫెస్టోనే ఉంటుంది. ఇంకా రాష్ట్రాల వారీగా చంద్రబాబు నాయుడు, జనసేన వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కొన్ని రోజుల కిందటే తన మేనిఫెస్టో విడుదల చేసింది. ఎక్కడ మనం గమనించాల్సింది, రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోలు విడుదల చేసినవి ఉచితాల మీద పోటీ పడుతున్నారే తప్ప, మనం కీన్గా గమనిస్తే మేనిఫెస్టోల్లో ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి వైపు కానీ, లేకపోతే సమస్యలను ఎట్లా పరిష్కరించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అన్న దాని మీద ఇద్దరికి, వైఎస్ఆర్సీపీకి కానీ లేదా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికీ కూడా ఎక్కడ కనబడినట్టు మనకు ఆ మేనిఫెస్టో పరిశీలిస్తే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి అధికార దాహం, ఎట్లాగైనా తిరిగి అధికారం చేజిక్కించుకోవాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని తప్పించి మళ్ళీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు తాపత్రయమే తప్ప, మేనిఫెస్టోని లోతుగా విశ్లేషిస్తే ఎక్కడా కూడా ప్రజలకి ఉపయోగపడేది ఏముంది అన్నది మనకి అసలు అర్థం కాదు. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర సరుకులు, బియ్యము, కందిపప్పు ఇట్లాంటివి రేషన్కి సంబంధించిన వంటి కూడా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకొక 5 సంవత్సరాలు ఒక కామన్ మ్యాన్ బతకటానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి అందరికీ కూడా రేషన్ కార్డుకి సంబంధించి అన్నీ ఇస్తున్నామని ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తున్నా కూడా వీళ్ళు ఇంకా ఇదే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కులాల వారీగా, మతాల వారీగా ఉచితాల మీద ఉచితాలకు పోటీ పడ్డారన్నది ఆ మేనిఫెస్టోలో చూస్తే మనకు అర్థమవుతుంది. వివిధ రకాల కులాల పేర్లు ఎత్తడం అనవసరం. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ మేము సంవత్సరానికి ఎంత ఇస్తామంటే దానికన్నా రెట్టింపు ఇస్తామని వీళ్ళు అన్నారే తప్ప, అసలు ఆ కులాలను అభివృద్ధి పరచడానికి ముందడుగు తీసుకురావడానికి ఏం చేయాలన్న ప్రణాళిక ఎక్కడా కనపడలేదు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర రాజధానిని 2019 నుంచి 24 దాకా ఎక్కడ సమస్య పరిష్కరించలేదు. అంతేకాకుండా కోర్టులో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన మేనిఫెస్టోలో 3 రాజధానులకే కట్టుబడి ఉన్నానంటూ కూడా మళ్ళీ దాన్ని 24 నుంచి కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేసే విధానంలోనే ఆయన తీరు కనబడుతోంది. గతంలో 2019లో ప్రత్యేక హోదా అని ఆయన అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడు అయిపోయిందన్నది తెలుగుదేశం పార్టీకి తెలుసు, జగన్కి కూడా తెలుసు. కానీ అధికారం కోసం ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఇవన్నీ అంటూ మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా ఏమీ సాధించలేదు, ఎక్కడ కనబడిన కాంగ్రెస్ పార్టీ ఆ పల్లవి మళ్ళీ ఒకసారి అందుకుంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి తెలుసు ఎట్లాగో అధికారంలోకి రారని. అట్లాగే రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కాడు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ హామీ ఇచ్చినా కూడా అది చెల్లుబాటు అవుతుందేమో. కానీ ఇక్కడ పోటీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కింద కనబడుతున్నప్పుడు ఇద్దరు కూడా మేనిఫెస్టోని ఎంత జాగ్రత్తగా తీసుకురావాలి, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలన్నది ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థల్ని తిట్టి ఇలాంటి ఉచితాలు ఇస్తే శ్రీలంకలాగా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్న వ్యక్తే యూటర్న్ తీసుకొని ఒక్కొక్కరికి జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ ఇస్తామంటూ కూడా ముందుకెళ్ళటం ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు లాంటి ఒక సీనియర్ నాయకుడు, రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ఒక్కసారి అభివృద్ధి కాకుండా ఉచితాల వైపు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీతో పోటీ పడడం కూడా చాలా విస్మయానికి గురి చేస్తుంది. కర్ణాటక, తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సులో ఉచిత ప్రయాణం ఇలాంటి హామీలన్నీ ఇచ్చి కూడా వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో అన్నది కళ్ళ ముందు కనబడినా కూడా అట్లాగైనా అధికారంలోకి రావాలంటూ కూడా దాన్ని సూపర్ 6లో తీసుకురావటము. అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి కుళాయి నీళ్లు అన్నది కేంద్ర ప్రభుత్వ పథకం నడుస్తూనే ఉంది. అట్లాగే ఉజ్వల గ్యాస్ తరఫున ఆ స్కీములో గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ ద్వారా. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు పథకాలు నడుస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు మేనిఫెస్టోలో ఇవన్నీ తీసుకురావటం కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఎట్లాగో ఆయన మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో ఆయన చాలా తీసుకొని వచ్చారు. మళ్ళీ వాటినే ముందుకి కొద్దిగా ఎక్కువ పెంచుతూ ఇదివరకు ఇస్తున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఇస్తామంటూ కూడా పెట్టుకొచ్చారు. కాకపోతే కూటమి తీసుకొచ్చిన మేనిఫెస్టోలో అయితే వ్యవసాయానికి సంబంధించి రైతులది అందరూ ఒప్పుకోవచ్చు, మంచిదే, అది రైతులకి సంక్షేమంగా తీసుకురావటం అనేది.
మనం గత చరిత్ర చూస్తే 83లో 82లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కానివి. అట్లాగే 2009లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు నేను కొత్తగా ఏమీ పథకాలు తీసుకురాను, కాకపోతే రైతులకి 7 గంటలలో 9 గంటల వరకు కరెంట్ ఇస్తాను, జనాలే ఓట్లు వేస్తారన్నారు. అంత కాన్ఫిడెంట్ ఉండేది ఇదివరకు రామారావు కానీ రాజశేఖర రెడ్డికి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు, ఉచితాల మీదే పోటీ పడుతున్నారు. కులాల వారీగా మతాల వారీగా ఇంత ఇస్తాం అంటున్నారు. నిరుద్యోగ భృతి వాళ్ళు 2000 ఇచ్చారంటే మేము 3000 ఇస్తామంటున్నారే తప్ప కంపెనీలు తీసుకొని వచ్చి ఎట్లా వాళ్ళకి ఉద్యోగాలు సృష్టించి వాళ్ళని ఎట్లా ఆదుకుంటారన్నది చెప్పడం వదిలేసి నిరుద్యోగ భృతి కిందే నెలకు 3000 రూపాయలు ఇస్తాం, 4000 రూపాయలు ఇస్తాం అంటాం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా సోమరితో స్థానాన్ని పెంచుతున్నారే తప్ప ఏ రకంగా ఆ సమస్యను పరిష్కరిద్దాం అన్నది ఇద్దరు రాజకీయ నాయకులకి ఎక్కడా కూడా కనబట్టలేదు. ఇంకో పక్క వీళ్ళందరూ చెప్తున్నదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ల గురించి మాట్లాడినప్పుడు ఎంతసేపటికి 2014 నుంచి 19 కియా మోటార్స్ గురించి ఎత్తుతున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 దాకా పెద్ద కంపెనీలు వచ్చి ఏమవసరము, చిన్న చిన్న కంపెనీల ద్వారానే ఉద్యోగాలు వస్తాయంటూ ఆయన చెప్పటము, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేది మనకు అర్థం కాదు. ఇంకో పక్క మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తూ ఉన్నారు, కానీ ఏ రకంగా సృష్టిస్తారు, దేని పరంగా అన్నది కూడా ఎక్కడ క్లారిటీ లేదు. ఇదంతా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అలాగే ముందు ప్రజలు కూడా అనాలి, ఓటర్లు కూడా ఈ ఉచితాలకి బాగా అలవాటు పడిపోయారు. మా ఊరికి రోడ్డు లేకపోతే ఏంటి, మా ఇంటికి ఎంత వస్తుంది అనే లెక్కలు వేసుకుంటూ మొదలుపెట్టేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్స్ అంతా కూడా మాకు చంద్రబాబు ఎంత ఇస్తాడు, జగన్ ఎంత ఇస్తాడు, ఈ రోజుకి మాకు గడిచిందా, సంవత్సరం మొత్తంలో నెలకి మా ఇంటికి ఇంత వస్తుంది తప్ప మా ఓటు ఇంతకు అమ్ముకుంటున్నాం అన్నది వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. కాకపోతే రాజకీయ నాయకులు మాత్రం ప్రజల్ని గొర్రెలు కొంటున్నట్టుగా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఓటుని ఇంతకన్నట్టుగా గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్క ఓటుని ఎంత కొన్నారన్నది చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సింది విద్య, వైద్య, ఇవి చాలా ముఖ్యమైనవి. వాటితో పాటు కూడా అభివృద్ధి కూడా ముఖ్యమైనదే. ఈ అభివృద్ధి వైపు ఎట్లా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో? ఈ ఉచితాలకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు? ఎప్పుడు ఈ రాజధాని విషయం అనే దాన్ని జూన్ 4తో అయిపోతుంది, ముందుకు మళ్ళీ ఎలా వెళ్తారు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆచరణ సాధ్యం కాని 3 రాజధానుల మీద మళ్ళీ వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగే సమయం వృధా తప్ప ఏం కనబడదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వచ్చి అమరావతిని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా 2017లో ఆగిపోయిన 18లో ఆగిపోయిన పని దాదాపు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎట్లా ముందుకు తీసుకెళ్తారో ఇవన్నీ కూడా జవాబు లేని ప్రశ్నలు. ఎప్పుడైతే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఉచితాలకి ఫుల్ స్టాప్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఉచితాలు రాష్ట్రాల వారీగా ప్రతి వాళ్ళకి కూడా నిత్యావసర సరుకులకు సంబంధించి, అట్లాగే గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఇంటికి నీటి కుళాయి ఇవన్నీ సప్లై అన్నది, అలాగే కరెంటు సప్లై అన్నది వాళ్ళ స్కీమ్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినది వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళు ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలన్నది అవన్నీ పక్కన పెట్టేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాగైనా సరే తమ పబ్బం గడుపుకోవాలి, తాము అధికారంలోకి రావాలి అంటూ ఓటర్లంతా కూడా ఈ ఉచితాల మాయలో పడేయటం, అలాగే ప్రజలు కూడా ఆ ఉచితాల వైపు అడుగులు వేయటం, అభివృద్ధి తర్వాత చూద్దాం అంటూ ఉచితాల మాయలో వాళ్ళు కూడా పడటం కూడా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఎటువైపు వెళ్తుంది అన్న అనుమానం అయితే అందరికీ ఉంది. మరి దీనికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఎట్లా ఓటేస్తారు, ఎవరి వైపు ఓటేస్తారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి.